యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కానీ నాకు త్రివిక్రమ్ భార్యగా ఇంటికి రావాలన్న కోరికుంది, త్రిశూల్ భార్యగా కాదు. శివాని కొంచెం ఓర్చుకోమ్మా. ఒక్కోసారి మనం అనుకునేది ఒకటి, కానీ విధి కోరుకునేది ఒకటి. ఏం విధి బామ్మ? ప్రేమిస్తున్న మనుషులని దూరం చేసింది ఆ విధి కాదు, ఇతను. ఇతను కనిపించకుండా పోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో, ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే నేను కూడా అనుభవించాను. అతను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువ నేనే సంతోషపడ్డాను. కానీ ఇతనిచ్చింది నా జీవితంలో నిప్పులు పోయటానికని నాకు తెలియనే లేదు. ముందే తెలుసుంటే అతను మళ్ళీ తిరిగి రావద్దు అని ఆ దేవుడి దగ్గర కోరుకునేదాన్ని. త్రిశూల్, పెళ్లి మంటపానికి వెళ్ళకంటే ముందు నువ్విలా చేస్తావని తెలుసుంటే నిన్ను రూమ్లోనే లాక్ చేసుండేదాన్ని. కానీ ఏం చేయను, నువ్విలా ఆలోచిస్తావని నేను అనుకోనే లేదు. శివాని, రాయిలాంటి మనసున్న వాళ్ల దగ్గర మాట్లాడినా ప్రయోజనం లేదమ్మా. వాళ్లతో మాట్లాడడం కన్నా జంతువులతో మాట్లాడడం చాలా మంచిది. వాటికి మాటలు రాకపోయినా మనకి విరుద్ధంగా పనులు మాత్రం చెయ్యవు. వదినా, ఏడవకండి ప్లీజ్, సమాధానం చేసుకోండి. ఎలా సమాధానం చేసుకోవాలి? సమాధానం చేసుకునే విషయం ఇది. ఇష్టం లేని పెళ్లి కష్టంగా ఉండదా? ఇష్టం లేదు అంటే పెళ్ళైపోయింది కదా, సంసారం చేసి తీరాలి. ఇంకొన్ని రోజులుంటే అంతా బాగుపడుతుంది. ఒక్కోసారి ఇష్టపడింది దొరకలేదు అంటే ఏమి చేయలేం, మనం అడ్జస్ట్ చేసుకుని తీరాలి. శివాని, ఈ ఇంట్లో ఉండే వాళ్ళందరితోడు నీకుందమ్మా. నువ్వంటే మా అందరికీ చాలా ఇష్టం. నేను మీ ఇంటి కోడలు అవ్వాలని మీ అందరూ నన్ను ఇంటికి రప్పించుకొని ఉండొచ్చు, కానీ నా మనసు మొత్తం నిండి ఉన్నది త్రివిక్రమ్ మాత్రమే. మరి సేరుని తన్ని వచ్చావు కదమ్మా. నేను సేరుని తన్ని ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు, కానీ నేను ఎప్పటికీ ఈ ఇంటికి చేరాల్సిన దాన్ని కాదు, చేరని కూడా. అలా అంటే ఎలాగమ్మా? దీనివల్ల ఈ ఇంట్లో వాళ్ల ప్రశాంతత పాడవుతుంది, ఇంట్లో వాళ్ల మనసు విరిగిపోతుందమ్మా. నా మనసు నా మనసులోనే భావనలు విరిగి ముక్కలు ముక్కలయ్యాయి. దాన్నెవరు అడుగుతారు? శివాని, ఆడపిల్ల మెళ్ళో ఒక్కసారి తాళి పడితే అంతే. తాళి కట్టినవాడే తనకి సర్వస్వం, ఆ ఇల్లే తనకి ఆశ్రయం. నేను ప్రేమించింది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంది త్రివిక్రమ్ని. నా మనసులో ఉన్నది త్రివిక్రమ్ మాత్రమే కాని త్రిశూల్ కాదు. అతన్ని ఎలా నా భర్తలాగా స్వీకరించాలి? శివాని, శివాని, నీ మనసులో త్రివిక్రమే ఉండొచ్చు. నీ తలరాతలో ఆ బ్రహ్మ రాసింది ఈ త్రిశూల్ పేరే అనుకుంటా. ఎవరూ కట్టాల్సిన తాళిని ఇంకొకడొచ్చి బలవంతంగా కట్టిన వెంటనే బ్రహ్మ రాసింది అతని పేరే అని ఎలా చెప్తారు బామ్మ? ఆ బ్రహ్మ రాసింది నా త్రివిక్రమ్ పేరుని. దాన్ని చెరిపివేసి తన పేరును రాసుకుంది ఈ త్రిశూల్. చూడు శివాని, న్యాయంగా చెప్పాలంటే నిన్ను ప్రేమించింది నేను. అంటే
ఇప్పుడు నాది త్రివిక్రమ్ది ప్రేమ అబద్ధమని చెప్పడం మొదలుపెట్టావా? ఎన్ని రోజులు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ఒప్పుకో అన్నవాడివి. ఇప్పుడు నీది మాత్రమే ప్రేమ, త్రివిక్రమ్ది ప్రేమే కాదని చెప్తున్నావా నువ్వు? శివాని, నేను అలా అనడం లేదు. నువ్వు ఏం చెప్పినా ఎంత చెప్పినా అంతే. నేను నిన్ను నమ్మను. ముందొకటి మాట్లాడి నాకు బెండు పోటీ పొడి చేశావు నువ్వు. నీతో స్నేహితుడు స్నేహితుడు అని ప్రేమతో మాట్లాడేదాన్ని కదా. నాకు మంచి గౌరవం ఇచ్చావు. వదినా, అన్న కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు కదా? అవును, నీ మనసు మారుతుందిలే. లేదు, మారదు. నా ప్రేమ ఎప్పటికైనా త్రివిక్రమ్దే. దాన్ని ఎవరికి అర్థం చేయటం నా వల్ల కావట్లేదు. ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? సర్దుకుని పోవడమే జీవితం కదా. కుదరదు. ఆకాశం భూమి ఎప్పటికీ కలవలేవు బామ్మ. ఇది కూడా అంతే. ఇప్పుడు నీకు అలా అనిపిస్తుంది శివాని. పోను పోను అదే సర్దుకుంటుంది. పూర్వకాలంలో ఒకరికొకరు చూసుకోకుండానే అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకునేవాళ్లు. నా పెళ్లి కూడా అలాగే జరిగింది. ఎందుకు? నేను సంసారం చేసుకుంటూ రాలేదా? ఒక్కసారి అమ్మాయి మెళ్ళో తాళి కడితే ఇక అంతే. సంసారం చేయడం అనివార్యం. ఇప్పుడు నీకు కష్టం అనిపించచ్చు, కానీ అలవాటవుతుందమ్మా. బామ్మ, మీరు ఒకరినొకరు చూసుకోలేదు, కానీ మీ ప్రేమ మీ పెళ్లి అన్న బంధంతో సృష్టించింది. సంసారంలో దృఢంగా అయ్యింది. కానీ నా ప్రేమలో కాదు కదా. నా ప్రేమ ముందే సృష్టించింది. తర్వాత పెళ్లి అన్న బంధంతో బలంగా కావాల్సింది. కానీ ఈ త్రిశూల్ వచ్చి అంత పాడు చేశాడు. చిన్న గాలి వేస్తే దీపమే ఆగదు అంట. అలాంటిది పెద్ద సడిగాలే వేస్తుంది. దీపం కాదు, నా జీవితమే ఆగేలా లేదు. శివాని, అలా అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? శివాని, నువ్వు బాధలో ఉండి మాట్లాడుతున్నావు. జీవితం అంటే ఇదే కాదు, ఇంకా చాలా ఉంది. బతుకు ఇంకా ఉంది, నిజమే. కానీ నా బతుకుని నింపాల్సిన త్రివిక్రమ్ అనే రంగే లేదు కదా. ఆ రంగు లేకుండా నేను ఎలా నా జీవితాన్ని గడపాలి? ఇంకా నా బతుక్కి వెళ్ళలేదు. అమ్మాయిలు ప్రేమ తొందరగా మర్చిపోతారు అని చాలా మంది చెప్తారు. కానీ ఒక అమ్మాయి మనసులో ఆ ప్రేమ చివరి వరకు మిగులుతుంది. కానీ వాళ్ళు దాన్ని చెప్పుకోరంతే. ఈ విషయంలో నేను నా ప్రేమని పోగొట్టుకోను. త్రిశూల్ చేసింది తప్పు. మేమందరం అక్కడ మాట్లాడకపోవడం కూడా తప్పే, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడిదంతా మేము ఎలా సరిచేయగలం చెప్పు? దీనంతటికీ ఏంటి మార్గం? ఉంది, దారుంది. ఏంటది? నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటం. ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇది పిల్లలాట కాదు. ఆటలాడేది నేను కాదు. ఆటలాడింది, నా బతుకుని పాడు చేసింది మీ కొడుకు. నేనొక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. శివాని, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. నేను వెళ్ళనివ్వను. దయచేసి నన్ను ఆపకండి, నన్ను వదలండి. నువ్వు వెళ్ళిపోతే ఇంటి పరువేం కావాలి? మా అందరి మనసు విరిగిపోతుంది. మేమందరం ప్రశాంతంగా ఉండటం నీకిష్టం లేదా శివాని?
అలాగని నేనిక్కడే ఉండాలా? నా బాధ మీ అందరికీ చిన్న విషయమే కదా. అలా కాదు శివాని, ఇప్పుడు పెళ్ళైపోయింది. ఇప్పుడేం చేసినా తప్పవుతుంది. ఇంకా కొన్ని రోజులాగు, అంతా బాగవుతుంది. అవును కదా. సరే, నేనొక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తారా? నా స్థానంలో మీ కూతురే ఉండుంటే మీరిదే చెప్పేవాళ్ళ? తనకి కూడా ఎవరైనా వచ్చి బలవంతంగా తాళి కడితే మీరు దానికి ఒప్పుకుంటారా? చెప్పండి. మాట్లాడండమ్మా. ఎందుకు ఎందుకు అందరూ మౌనంగా ఉన్నారు? ఒప్పుకోవట్లేదు కదా? ఎందుకంటే తను మీరు కన్న బిడ్డ. తన బాధ మీ బాధ అయ్యేది. తనకి మోసం చేసిన వాడి గొంతు పట్టుకొని న్యాయం అడిగేవాళ్ళు. కానీ నేను ఒంటరి దాన్ని. నా ప్రేమని కాపాడుకోవటానికి, నా బాధని మర్చిపోవటానికి నేను ఒక్కదాన్నే పోరాడాలి కదా. లేదు, చాలు. నాకు ఈ సావాసమే వద్దు. వదిలేయండి నన్ను, వదిలేయండి. శివాని, దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. నేను తొందరపడి ఉండొచ్చు, నేను తప్పు చేశానని నువ్వు అనుకోవచ్చు, కానీ నేను నా ప్రేమని కాపాడుకోవాలనుకున్నాను శివాని, అంతే. దాంతో నా ప్రేమని చంపేయాలనుకున్నావు కదా? నీ ప్రేమ నేను శివాని. అలా జరగటానికి అసలు సాధ్యమే కాదు. మళ్ళీ బాధించకు త్రిశూల్. నేను సంపూర్ణంగా ఓడిపోయాను. నీకు దండం పెడతాను, నన్ను వదిలే, నన్ను వదిలే. శివాని, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. దానికంటే 1 ఇంచు ఎక్కువే నేను త్రివిక్రమ్ని ప్రేమిస్తున్నాను. నాకు అతనే ముఖ్యం. శివాని, ప్లీజ్. ఇప్పటి వరకు పెడుతున్న బాధ చాలు నాకు. ఇంకా బాధ పెట్టాలని చూడకు. శివాని, ఒకే ఒక్క అవకాశం ఇవ్వు. నా ప్రాణంలాగా నిన్ను చూసుకుంటాను. ఇప్పుడే నా ప్రాణం ఆగిపోవాలా? హే శివాని, ప్రాణమా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నన్ను వదలకపోతే జరిగేది అదే. అమ్మాయి దృష్టిలో మాంగళ్యం అనేది ఒక బంధం, కానీ నా దృష్టిలో పంజరమైపోయింది. శివాని, అన్నీ పోగొట్టుకున్నాను నాన్నమ్మ, అన్నీ పోగొట్టుకున్నాను. నువ్వు నాకు మొదటిసారి కనిపించినప్పుడే చెప్పావు, శివాని నా నుండి దూరం అవుతుంది అని. శివాని నా నుండి దూరంగా వెళ్ళిపోయింది నాన్నమ్మ. ఆ త్రిశూల్ శివానిని నా నుండి లాగేసుకున్నాడు నాన్నమ్మ, లాగేసుకున్నాడు. ఈరోజు ఇలా జరుగుతుందనే నువ్వు నాలో ఆ రోజే శక్తిని నింపి
సహాయం చేస్తాను అన్నావు. కానీ నేను నిన్ను చంపేశాను నాన్నమ్మ. నేను తొందరపడ్డాను. కానీ చనిపోయే చివరి క్షణంలో కూడా మనవడా నీకొక నిజం చెప్పాలి అన్నావు. కానీ నేనే ఏమీ వినిపించుకోలేదు. అందుకే ఇంత శిక్ష వేశావు. చూడు నానమ్మ, నీ మనవడు అన్నీ కోల్పోయి ఎలా కూర్చున్నాడో చూడు. చూడు నానమ్మ, నువ్వు ఇదే కదా కోరుకుంది. నేను ఓడిపోవడం నీకు ఇష్టం కదా, అందుకే కదా ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చావు. ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా? ఇప్పుడు నాకంటూ ఏమీ లేదు. ఒంటరిని అయిపోయాను. నేను ఏడుస్తున్నది చూసి నువ్వు పైనుండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా, సంతోషపడుతున్నావు కదా నాన్నమ్మ. మాట్లాడు నాన్నమ్మ, మాట్లాడు. శివాని, నీ రాక కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను మాత్రమే కాదు, నాగలోకం అంతా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నారమ్మా. ఓం నమః శివాయ. గురుదేవా, మన శివాని ఆదిశేషుని వరించుకుని మన నాగలోకానికి తిరిగొచ్చింది స్వామి. నా నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. సాధించావు శివాని, సాధించావు. అవును గురుదేవా, శివాని మెడలో ఉన్న ఆ మాంగళ్యం మన ఈ నాగలోకానికి అంటుకున్న ఘోరమైన శాపం దూరమయ్యే సూచనని చూపిస్తుంది. పరమేశ్వరా, నీ ఆశీర్వాదం వల్ల మా శివాని ఒక మహా కార్యక్రమాన్ని పూర్తి చేసింది. శివాని, నా కొడుకు ఆదిశేషుని మళ్ళీ నాగలోకానికి తిరిగి తెచ్చినందుకు కాని మన నాగలోకానికి అంటుకున్న ఘోరమైన శాప విమోచనానికి నువ్వు ఇక్కడ పెట్టిన అడుగుకి నీకిది పుష్పార్చన. శివాని, ఎందుకు ఆ కన్నీళ్లు? నన్ను క్షమించండి నాగమాత, నన్ను క్షమించండి. ఏమైంది శివాని? ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు? ఒంటరిగా వచ్చినందుకు క్షమాపణలు అడుగుతున్నావా శివాని? నేను అప్పుడే అడుగుదామనుకున్నాను, ఆదిశేషు ఎక్కడా? నీతో అతను ఎందుకని రాలేదో చెప్పు. నా కొడుకు ఆదిశేష మళ్ళీ నాగలోకానికి వస్తాడు కదా? తెలీదు నాగమాత. ఈ
ఇదేంటి శివాని ఇలా మాట్లాడుతున్నావు? సమాధానం చెప్పు శివాని. కన్నీళ్లు ఎప్పటికైనా మౌనమే. దానివల్ల ఎలాంటి సమాధానము దొరకదు. నీకు ఆదిశేషుకి వివాహం జరిగిన తరువాత తను నీ వెంట రావాలి కదా. అది వివాహం జరిగుంటే